మనస్సను ఓ తుమ్మెద, రసహీనమగు ఈ సంసారమును మరుభూమి అందేల వ్యర్థముగా సంచరించుచున్నావు. ఇక ఆ సంచారమును కట్టిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ పద్మము నుండి బయలుబడలిన శ్రేష్టమగు గీతా మకరందమును పానము చేయుము. జై గోవింద. హరే కృష్ణ. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు చెప్పినవి మాటలు కావు, జ్ఞాన కణికలు. ఉపనిషత్తులను తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యములను పుష్పములను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత. శ్రీ వేదవ్యాసుల వారు తెలిపిన విధముగా శ్రీమద్భగవద్గీత మహాభారతమగు మహాగ్రంథమునందు భీష్మ పర్వములోని 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు కలిగిన 18 అధ్యాయములతో కూడినదై 700 శ్లోకములతో మన జీవన గమనానికి చుక్కానియే అందినది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 574 శ్లోకములను, అర్జునుల వారు 84 శ్లోకములను, సంజయుల వారు 41, ధృతరాష్ట్ర మహారాజు 1 శ్లోకములు పలికిరి. ఉపనిషత్తులను గోవుల యొక్క క్షీరమే భగవద్గీత. అట్టి 700 శ్లోకములలో అతి ముఖ్యమైన 100 శ్లోకములను శతశ్లోకములుగా ప్రతిరోజు మనం శ్రీమన్నారాయణుని విష్ణుమూర్తిని కొలుచుటకై శ్రీ విష్ణు సహస్రనామము ఎట్లా పారాయణం చేస్తున్నాము, అట్లే శ్రీకృష్ణ పరమాత్మని సేవించుటకై భగవద్గీత శ్లోకములను శతశ్లోకములుగా 100 శ్లోకములను ప్రతిరోజు పఠించుటకై మా ఈ చిన్న ప్రయత్నం. ఉత్తమగు ఈ గీతాశాస్త్రమును భక్తిభావముతో అధ్యాయమును చేయువారు సమస్త వేదములను, శాస్త్రములను, పురాణములను అధ్యయనము చేసినట్లే అగును. శ్రీకృష్ణ పరమాత్మే స్వయముగా అర్జునుల వారితో, ఓ అర్జున, నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతాజ్ఞానమును ఆశ్రయించిన నేను ముల్లోకములను పాలించుచున్నాను. రహస్యమగు ఈ గీతాజ్ఞానమును అందుకొనిన సమస్త పాపములను తక్షణమే నశించిపోగలవు అని సెలవిచ్చారు. మన గోవింద భగవద్బంధులందరి కోసం ఈయన చిన్ని ప్రయత్నం. ప్రతిరోజు దాదాపుగా 3 నెలల పాటు 100 శ్లోకములు, రోజుకొక శ్లోకము మరియు భావార్థముతో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. చరవాణిలో రోజు మొత్తంలో ఒక్కసారైనా ఈ భగవద్గీత శ్లోక పానము లేదా శ్రవణముతో మీ జీవితంలో ఒక సరికొత్త కాంతితో ఈ సంసార సాగరమందు ఒక నావను అందుకొనిన వారని ఆశ. ఉపనిషత్తులన్నీ ఆవులుగా, శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువారుగా, అర్జునుడు దూడగా మహత్తరమగు గీతామృతమనే పాలును పొందినారు. మరి మనలో ఆ పాలను సద్బుద్ధితో త్రాగలువారము ఉత్తములము. ఏ మహనీయుడు పూర్వము అర్జునునకు రథసారథి అయి వహించి కూడా ముల్లోకములకు మహోపకారము చేయు నిమిత్తమున వారికి గీతామృతము నొసంగినో, అట్టి నా గురువైన శ్రీకృష్ణ పరమాత్మ నాచే ఈ గీతామృతము గానము చేయించుచున్న వారు ఎంతో మంది చిన్నారులకు గీతామృతమును అందించే ఈ సౌభాగ్య జీవితమును ప్రసాదించిన కన్నయ్య శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి మీకు వేల వేల నమస్కారములు. శనివారం యోగిని ఏకాదశి రోజు నుంచి మనకు శతశ్లోకి భగవద్గీత అందించబడుతుంది. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై భగవద్గీత. భగవద్గీతను చదువుదాం, మన తలరాతను మనమే మార్చుకుందాం. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. శతశ్లోకేన పండితాః. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ.